హరికేన్ మిల్టన్ అనేది చాలా డివాస్టేటింగ్గా ఉండబోతుంది. నేను ఇయాన్కి ఇక్కడే ఉన్నాను, ఇర్మాకి కూడా ఇక్కడ ఉన్నాను. ఇర్మా వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హరికేన్ నేను ఎప్పటి వరకు చూసింది. అప్పుడైతే లిటరల్లీ 20 meters ఆఫ్ సీషోర్లో లిటరల్లీ 20 meters ఆఫ్ వాటర్ వెనక్కి వెళ్ళిపోయింది. లైక్ ఆ ఎపిసెంటర్ ఆఫ్ హరికేన్ లాగేసింది అనమాట. ఇట్ వాజ్ కేటగిరీ 3 దెన్. ఇప్పుడు వచ్చేసి ఇది కేటగిరీ 5. సో కేటగిరీ 5 అంటే దానికన్నా ఇంకా లిటరల్లీ ఇంకా 2 ఇంతలు ఎక్కువ ఉండబోతుంది, రైట్? సో ఇంకా మాకు ఇంకా స్టార్ట్ కూడా కాదు లిటరల్లీ చెప్పాలంటే. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 2 days పడుతుంది మాకు రావడానికి. లైక్ ఎల్లుండి 9th కూడా మార్నింగ్, ఇంకా 24 hours ఉంది. అండ్ ఇది జస్ట్ ఒక గాలి, అక్కడున్న గాలికి మాత్రమే ఇట్లా ఊగుతుంది. ఇక్కడ ఆల్రెడీ చెట్లు ఊగుతున్నాయి, చాలా వరకు ట్రాష్ క్యాన్స్ పడిపోయినాయి. నిత్యావసర సరుకులు అంటే లైక్ బేసిక్ నీడ్స్ కోసము బయటికి వెళ్ళి తీసుకురావడానికి లైక్ కేటగిరీ 5 అని అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళాను నేను. సో వెళ్తే నేను ఎప్పుడూ చూడలేదు, లాస్ట్ 8 yearsలో అలాంటి రోడ్స్ అంత ట్రాఫిక్ ఉన్నది నేను ఎప్పుడూ చూడలేదు. ఇర్మా వచ్చినప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ అయితే లేదు. ఈ వీడియోస్, ఈ రోడ్ చూడండి, చాలా కార్స్ అయితే బ్రేక్ డౌన్ అయినాయి. కొన్ని కార్స్కి అయితే ఫ్యూయల్ లేకుండా అక్కడే ఆగిపోయింది అనమాట. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చెప్పలేని కార్స్ ఆగిపోయాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే రెడ్ అంటే మెరూన్ రెడ్ వరకు కలర్స్లో ఉన్నాయి యావరేజ్గా. ద ట్రాఫిక్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఫర్ ద పాస్ట్ 20 minutes. ఇమాజిన్ ఏ ఈవీ కార్స్ పట్టుకొని ఈ లేన్లో వెళ్తే గట్టి కొడితే మీరు మహా అయితే ఒక 50 మైళ్ళు వెళ్తారేమో ఇట్లాంటి ట్రాఫిక్లో. మీ ఏసీకి మ్యూజిక్కే ఉన్న బ్యాటరీ అయిపోద్ది, అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. నార్మల్గా ఆ రోడ్డుకి 10 minutesలో వెళ్ళిపోవాల్సిన రోడ్ అది, దానికి వీళ్ళు 2.5 hours నుంచి వెయిట్ చేశారు. కొన్ని కార్స్ అయితే ఈవీ కార్స్ వాళ్ళు రిటర్న్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ గ్యాస్ స్టేషన్స్ లైక్ లిటరల్లీ పెట్రోల్ బంక్ అన్నీ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, జస్ట్ గ్యాస్ స్టేషన్ కోసం ఇదంతా ట్రాఫిక్. మొత్తం ట్రాఫిక్ జస్ట్ వాల్మార్ట్ గ్యాస్ స్టేషన్ కోసం. గ్యాస్ స్టేషన్స్ కాస్కో దగ్గర, వాల్మార్ట్ దగ్గర, ఎక్కడ పడితే అక్కడ లిటరల్లీ అన్ని చోట్ల కంప్లీట్ ట్రాఫిక్ జనాలతో నిండిపోయింది. యూజువల్లీ ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళు ఇంతగా ఎవాక్యుయేషన్ జరగడం అనేది ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 10 years. అసలు ఎప్పుడూ ఇలా వెళ్ళిపోమని చెప్పలేదు. లిటరల్లీ కౌంటీస్ వచ్చేసి హిల్స్బోరో, పాస్కో, పినాలిస్ కౌంటీ, లీ కౌంటీ, మ్యానిటీ కౌంటీ, వీళ్ళైతే కంప్లీట్ రెడ్ జోన్లో ఉన్నారు. అంటే రెడ్ జోన్ అంటే వీళ్ళకి తట్టుకోలేనంత గాలి, ఇంకా లైక్ 150 mph పైన గాలులు వస్తున్నాయి. అండ్ మినిమం 7 feet, కోస్టల్ ఏరియాస్ అయితే మినిమం 7 feet ఆఫ్ వేవ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రతి హరికేన్ లాగా ఈ హరికేన్ ఉంటుందంటే మాత్రం అస్సలు కాదు. ఈ హరికేన్ కొంచెం డబల్ పవర్తో వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు వీలుంటే పారిపోండి, మీకు కుదరట్లేదు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంట్లోనే అట్లీస్ట్ కొంచెం స్ట్రాంగ్ బేసెస్ దగ్గర ఉండండి. ఎప్పటికప్పుడు కొంచెం న్యూస్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎలాగో యాంబర్ అలర్ట్స్ అవి వస్తూ ఉంటాయి, చూసుకోండి. శాండ్ బ్యాగ్స్ తెచ్చుకోండి, డోర్స్ దగ్గర లాక్ చేసుకొని శాండ్ బ్యాగ్స్ని పరుచుకోండి. అండ్ డోంట్ థింక్ ఈ విండ్ మా ఇల్లుని ఏం చేస్తుందని చెప్పి. ఎందుకంటే మనం పనిచేస్తే పగిలిపోయే వాల్స్ ఇవన్నీ కాంక్రీట్తో చేసినవి అయితే అస్సలు కాదు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, విచ్ ఇస్ లైక్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనకి ఇక్కడ ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్ విచ్ ఇస్ గ్రౌండ్ ఫ్లోర్ హానెస్ట్లీ స్పీకింగ్, ఆ వాళ్ళకి మాత్రం కొంచెం వాటర్ ఫ్లడింగ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ స్టోరీ థర్డ్ స్టోరీలో ఉన్న వాళ్ళకి దే ఆర్ గుడ్ సేఫ్, బట్ స్టిల్ వాచ్ అవుట్ ఫర్ హెవీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. సో కీప్ ఎన్ ఐ అండ్ వాచ్ అవుట్ ఫర్ థింగ్స్. మెయిన్ వచ్చేసి మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళి వాటర్ బాటిల్స్ ఒక 1 week వరకు స్టాక్ తెచ్చుకోండి. రీజన్ ఏంటంటే ఇలాంటిది ఆల్రెడీ జరిగినప్పుడు వాటర్ పైప్స్, సీవేజ్ పైప్స్ మిక్స్ అయిపోయి అంటే ఆ కంటామినేటెడ్ వాటర్ వచ్చిందనమాట. ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ డ్రింకింగ్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ప్లీజ్ కీప్ కాంటాక్టింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కీప్ అప్డేటింగ్ ఇఫ్ యూ ఆర్ సేఫ్. డాక్యుమెంట్స్ గురించి కంగారు పడేవాళ్ళు
డాక్యుమెంట్స్ మాత్రం కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ లొకేషన్లో పెట్టుకోండి. జస్ట్ ఇన్ కేస్ మీకు పెట్టుకోవడానికి అట్లా నమ్మకం ఏ ప్లేస్ మీద లేదంటే ట్రస్ట్ మీ, పుట్ ఇట్ ఇన్ డిష్ వాషర్. అది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ లొకేషన్. ఎంత లోడ్ అయినా ఇంపాక్ట్ తీసుకునే కెపాసిటీ డిష్ వాషర్స్ అండ్ డ్రైయర్స్ కొన్నాయి. సో మీరు అక్కడైతే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లోరిడా స్టేట్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఇవాళే ఫ్లై అయిపోండి వెళ్తే వయా ఎయిర్వేస్. రోడ్వేస్ అనేది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో డ్రైవ్ ఆఫ్టర్ 10 o'clock టు అట్లాంటా. అటువైపు ఉండి లైక్ జస్ట్ వెయిట్ ఫర్ 2 days. వన్స్ దిస్ ఇస్ క్లియర్ సార్టెడ్ మీరు అప్పుడు స్టార్ట్ రిటర్నింగ్ బ్యాక్. అంటిల్ దెన్ గెట్ అవుట్ ఆఫ్ ది స్టేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇలాంటి టైంలో యాంబర్ అలర్ట్స్ మాత్రం ఇగ్నోర్ చేయకండి. మీకు ఇలా మెసేజెస్ రావాలంటే మీ కౌంటీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి. వాళ్ళు ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ పంపిస్తూ ఉంటారనమాట. అండ్ మీ అడ్రస్ వచ్చేసి ఇవాక్యుయేషన్ జోన్లో ఉందా లేదా, సేఫ్ జోన్లో ఉందా లేదా మీరు తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి యూస్ చేసుకొని ఇలా మీ జోన్ చూసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ర్యాండమ్ ఒక అడ్రస్ కొడుతున్నాను. అడ్రస్ చూస్తే మీకు కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ కోసం అది ఎల్లోలో ఉండడం వల్ల అది ఇవాక్యుయేషన్ జోన్లో ఉందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు.